సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంటర్నెట్ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. సో దాంట్లో మొదటగా ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఈమెయిల్ ఎలా పంపాలి, ఈమెయిల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, అంటే ఈమెయిల్ వాడకం ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మనం యాహూ మెయిల్ని క్రియేట్ చేసుకుందాం. సో మీ గూగుల్ క్రోమ్ లేదా మీ వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి ఇక్కడ అంటే అడ్రస్ బార్లో చూడండి, క్యాప్స్ లాక్లో ఉంది. ఓకే, in.mail.yahoo.comలో ఇలా ఓపెన్ చేసిన తర్వాత సైన్ అప్ ఫర్ ఫ్రీ. సో ఇక్కడ చూడండి, మీ పేరు అంటే సపోజ్ మీ పేరు ఇక్కడ సమీర్ అనుకోండి. సమీర్ సర్నేమ్ లేదా ఇనిషియల్ అంటే ఎండి అనుకోండి. ఇక్కడ మెయిల్, డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ 1985 అనుకోండి. సో ఇలా ఇది వదిలేసిన తర్వాత ఇక్కడ చూడండి, కొన్ని ఆప్షన్లు మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కాస్త వెయిట్ చేయండి. సో ఇక్కడ కొన్ని ఆప్షన్లు అనేవి మనకు అందుబాటులో ఉన్నవి. సో వీటిలలో నచ్చితే మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ చూడండి yahoo.in, yahoo.com, ymail.com, rocketmail.com ఇలా మీకు నచ్చిన దానిని సెలెక్ట్ చేసుకొని yahoo.comలో కావాలనుకుంటే yahoo.comలోనే ట్రై చేయొచ్చు. సో ఇక్కడ నచ్చిన వాటిని ట్రై చేయండి, లేదంటే మీ సొంతంగా ఏదైనా క్రియేట్ చేసుకునే అవకాశం మీకు ఇక్కడ ఉంటుంది. సపోజ్ సమీర్ ఎండి సిటీ, ఒకసారి చెక్ చేయండి ఇది అవైలబుల్గా ఉందేమో. సో చూడండి, సమీర్ ఎండి సిటీ @yahoo.com అనేది నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను. సో మీకు నచ్చిన పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. సో ఇలా స్ట్రాంగ్ అని చెప్పేంత వరకు టైప్ చేసుకుంటే బెటర్. కొంచెం ఎక్కువ లెంత్ ఉన్న పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోండి. సో ఇక్కడ టైప్ ద పాస్వర్డ్ అగైన్, ఇంతకుముందుకి మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో పాస్వర్డ్ని ఏదైతే ఇచ్చారో అదే ఇచ్చేయండి. సో సపోజ్ ఇక్కడ హైదరాబాద్, రెండో సీక్రెట్ క్వశ్చన్లో సపోజ్ ఎండమూరి. సో ఇలా మీకు నచ్చిన సీక్రెట్ క్వశ్చన్లని సెలెక్ట్ చేసుకొని వాటి ఆన్సర్లను కూడా మీకు నచ్చిన విధంగా మీకు గుర్తుండే విధంగా పెట్టుకొని ఇక్కడ క్యాప్చాని టైప్ చేయండి. ఇక్కడ ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు క్రియేట్ మై అకౌంట్ అని ప్రెస్ చేయండి. సో ఇక్కడ చూడండి, మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో రెడీ టు ఎక్స్పీరియన్స్ యాహూ మెయిల్, కాంటాక్ట్ మీ అకేషనలీ అబౌట్ స్పెషల్ ఆఫర్స్. ఇది క్లిక్ చేసి ఉంటే మీకు యాహూ ఫీచర్స్ నుండి మెయిల్స్ అనేవి వస్తాయి, లేదా తీసేస్తే మీకు యాహూ నుంచి మెయిల్స్ అనేవి రావు. సో ఇది ఉంచుకుంటే బెటర్. సో కంటిన్యూ ప్రెస్ చేయండి. సో ఇలా మీకు యాహూ మెయిల్ అనేది ఓపెన్ అయిపోవడం జరుగుతుంది. సో ఇలా
ఓపెన్ అయిన తర్వాత ఒకసారి ఇన్బాక్స్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఫ్రమ్ యాహూ, సబ్జెక్ట్ వెల్కమ్ టు యాహూ. సో ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనకు చూడండి యాహూ నుంచి వెల్కమ్ టు యాహూ అని చెప్పేసి ఒక మెయిల్ అనేది రావడం జరిగింది. మెయిల్ అన్నా ఈమెయిల్ అన్నా ఒకటే అని చెప్పేసి ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో దీన్ని కావాలనుకుంటే క్లోజ్ చేయండి, అది ఎక్కడికి వెళ్ళదు. లేదా డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డిలీట్ పై ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది మెయిల్. సో మీరు డిలీట్ చేసిన మెయిల్స్ని మళ్ళీ పొందాలనుకుంటే కనుక మనకు సిస్టంలో రీసైకిల్ బిన్ లాగా ఇక్కడ కూడా ట్రాష్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు డిలీట్ చేసిన మెయిల్స్ అనేవి ఇక్కడ మీకు అందుబాటులో ఉంటవి. సో ఇక్కడ నుంచి కూడా మీరు డిలీట్ చేస్తే ఇంకా మీరు పొందడం కుదరదు అనమాట అది. సో ఇక్కడ చూడండి, ఇంకా మీరు మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఉండదు ఇంకా ఆ మెయిల్ని. సో మెయిల్ ఇన్బాక్స్ ఖాళీగా ఉంది, ట్రాష్ కూడా ఖాళీ అయిపోయింది. సో ఇలా. సో ఇప్పుడు సపోజ్ మీరు ఈమెయిల్ చేయాలనుకున్నప్పుడు కంపోజ్ మెసేజ్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ మీ ఈమెయిల్కే మీరు పంపించాలనుకుంటున్నారు అనుకోండి. సపోజ్ మీ ఈమెయిల్ అడ్రస్ చూసుకోండి ఒకసారి మళ్ళీ. సమీర్ mdct@yahoo.com అని ఇలా ఇంకా మీరు చాలామందికి పంపించాలనుకున్నప్పుడు ఇక్కడ ప్లస్ చేస్తూ ఒక్కొక్కరి ఈమెయిల్ అడ్రస్ టైప్ చేస్తూ వెళ్ళొచ్చు. సో ఇక్కడ సిసి గురించి తర్వాత తెలుసుకుందాం. సబ్జెక్ట్ అంటే హలో సమీర్ అని చెప్పేసి నార్మల్గా ఒక ఈమెయిల్ని పంపించేద్దాం. హాయ్ సమీర్, హౌ ఆర్ యూ, హౌ డు యూ డూ అని చెప్పేసి ఇలా సంథింగ్ పంపించేద్దాం. ఇక్కడ బోల్డ్ చేసేసుకోవచ్చు, సైజ్ చేంజ్ చేయొచ్చు, టెక్స్ట్ సెలెక్ట్ చేసి కలర్ చేంజ్ చేయొచ్చు, టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అప్లై చేయొచ్చు. సో ఇలా నచ్చకపోతే మళ్ళీ దాన్ని వైట్లో పెట్టుకొని డిజేబుల్ కూడా చేసుకునే అవకాశం మనకి ఇక్కడ ఉంది. సో ఈ ఒక్కొక్క ఆప్షన్ని మనం మామూలుగా వర్డ్లో యూజ్ చేసినట్టే లేదా ఏదైనా నార్మల్ టెక్స్ట్ ఎడిటర్లో ఎలాగైతే ఆప్షన్స్ మనకు అందుబాటులో ఉంటావో ఇక్కడ కూడా ఇవే ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. సో ఇప్పుడు ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు అటాచ్మెంట్స్ గురించి. ఏదైనా ఫైల్ని అటాచ్ చేయాలనుకున్నప్పుడు అటాచ్ ఫైల్స్ ప్రెస్ చేసి సపోజ్ మీరు ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ని లేదా ఏదైనా ఇమేజ్ని సెండ్ చేయాలనుకున్నప్పుడు చూద్దాం. సో ఈ ఇమేజ్ని మీరు సెండ్ చేయాలనుకున్నప్పుడు దాన్ని సెలెక్ట్ చేసి ఇలా ఓపెన్ ప్రెస్ చేస్తే ఇక్కడ పూర్తిగా లోడ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. సో ఇప్పుడు మీ ఫైల్ అనేది అటాచ్ అయిపోయింది. సో నార్మల్గా ఫార్మాట్లో పెట్టేసుకొని
ఫైల్ అటాచ్డ్లో ఉంది కదా, ఒకవేళ కావాలనుకుంటే దీన్ని రిమూవ్ కూడా చేసేయచ్చు. సో ఓకే ఉండనివ్వండి, సెండ్ చేద్దాం ఇప్పుడు. సో సెండ్ బటన్పై ఇలా ప్రెస్ చేస్తే మీ ఈమెయిల్ అనేది సెండ్ అయిపోయింది. సో డన్ పై ప్రెస్ చేయండి. ఓకే, ఇలా మీరు ఈమెయిల్ పంపించడం అనేది చేయవచ్చు. సో ఇప్పుడు మీరు ఎవరైనా మీకు చేసిన ఈమెయిల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో, దాన్ని ఎలా ఓపెన్ చేయాలో మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో చూడండి, మనం ఇందాక చేసిన మెయిలే మీకు వచ్చింది, ఫ్రమ్ సమీర్ ఎండి, అంటే మీరే అనుకోవాలి ఇక్కడ. సో సబ్జెక్ట్ ఏంటి, హలో సమీర్ అని చెప్పేసి మీకు ఒక ఈమెయిల్ రావడం అనేది జరిగింది. సో ఏ టైంకి అనేది కూడా మీకు ఇక్కడ టైం అండ్ డేట్ వివరాలు మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సో ఓకే, అదేమైనప్పటికీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సింబల్తో ఒక మెయిల్ మీకు ఉంటే కనుక మీకు అది అటాచ్మెంట్ని కలిగి ఉందని చెప్పేసి మీరు గమనించాల్సి ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేద్దాం. సబ్జెక్ట్ పై క్లిక్ చేయండి. సో ఇలా మీకు ఒక మెయిల్ అనేది వచ్చింది, హాయ్ సమీర్, హౌ ఆర్ యూ, హౌ డు యూ డూ అని చెప్పేసి మీకు ఒక ఈమెయిల్ అనేది వచ్చింది. సో ఇక్కడ దీంతో పాటు ఒక అటాచ్మెంట్ ఫైల్ కూడా ఉంది. సో చూద్దాం, వ్యూ స్లైడ్ షో అని చెప్పేసి క్లిక్ చేస్తే మీకు అది ఇమేజ్ కాబట్టి స్లైడ్ షోలో మీకు ఆ ఇమేజ్ అనేది కనిపించడం జరుగుతుంది. సో అది ఓపెన్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. సో ఇది మీకు వచ్చిన అటాచ్మెంట్ ఫైల్. సో దీన్ని ఇలా అని ఫుల్ స్క్రీన్లో చూడవచ్చు లేదా క్లోజ్ చేసేయచ్చు. సో ఇదే ఫైల్ని మీరు డౌన్లోడ్ కావాలనుకుంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో కంటిన్యూ. సో ఇలా మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్ని ఓపెన్ కూడా చేసుకోవచ్చు. సో ఇది మనం యాహూ మెయిల్ని నిర్వహించే పద్ధతి. సో దీంట్లో ఉన్న మెలకువల గురించి ఇంకా ఎన్నో అడ్వాన్స్డ్ ఆప్షన్స్ గురించి మనం ముందు ఇంకా బాగా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు యాహూ మెయిల్ నుంచి సైన్ అవుట్ ఎలా చేయాలో చూద్దాం, అలాగే మళ్ళీ సైన్ ఇన్ ఎలా అవ్వాలో కూడా ఒకసారి తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, మీరు ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యి ఉన్నారు కాబట్టి సైన్ అవుట్ చేద్దాం. సో సైన్ అవుట్. సో ఇలా మీరు యాహూ మెయిల్ నుంచి సైన్ అవుట్ అవ్వచ్చు. సో ఇక్కడ చూడండి, ఇలా క్లిక్ చేసి కానీ లేదా yahoomail.com అని చెప్పేసి టైప్ చేసి కానీ, సో మీ యాహూ మెయిల్ ఐడిని ఇక్కడ టైప్ చేయండి, సమీర్ ఎండి CT@yahoo.com అని టైప్ చేస్తేనే బెటర్. ఎందుకంటే మీరు yahoo.in కానీ రాకెట్ మెయిల్ కానీ వైమెయిల్ కానీ యూజ్ చేసినప్పుడు తప్పనిసరిగా టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడు టైప్ చేసే అలవాటు yahoo.comలో మీకు మంచిదని చెప్పుకోవచ్చు. సో మీ పాస్వర్డ్ని టైప్ చేయండి. సో కీప్ మీ సైన్డ్ ఇన్. మీ సొంత కంప్యూటర్ని యూజ్ చేస్తే కనుక మీకు ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటే ఈ ఆప్షన్ని పెట్టుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. సైన్ ఇన్ పై క్లిక్ చేయండి. ఇలా మీరు సైన్ ఇన్ అయిపోవచ్చు. సో మళ్ళీ ఇందాక చూసిన ప్రొసీజర్లోనే సైన్ అవుట్ పై క్లిక్ చేస్తే సైన్ అవుట్ అయిపోవచ్చు. సో ఇది.